హాయ్ యూస్, వెల్కమ్ టు శ్రీని. తిరుపతి కల్తీ నెయ్యి విషయంలో రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గారి పిఏని అరెస్ట్ చేసిన విషయానికి వచ్చి వైకాపా పార్టీ ఆ వ్యక్తికి వైవి సుబ్బారెడ్డికి ప్రస్తుతం సంబంధం లేదు అని చెప్పి కవర్ చేసుకుంటాకి నానా తిప్పలు పడుతుంది. అయితే దీని గురించి క్లారిటీ తీసుకోవడానికి మనతో స్టూడియోలో అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఏంటండి వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో కల్తీ నెయ్యి విషయంలో ఆయనకి సంబంధం లేదు, ఆ వ్యక్తికి వైవి సుబ్బారెడ్డికి అసలు సంబంధమే లేదు ఇప్పుడు అని చెప్పి కవర్ చేసుకుంటాకి నానా తిప్పబడుతున్నారు అన్న. అలా అయితే జాక్పాట్ అనుకుంటారన్నా తిరుమలకు సంబంధించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు. ఎందుకంటే ప్రతి దశలోనూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతిమ లబ్ధిదారుడు అని ఏ విధంగా అయితే మనం లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడికి పోయేలోపు ఈ పుట్టగొడుగుల చిన్నపాటి వ్యక్తులు జైల్లోకి పోతూ ఉండడము, లేకుండా విచారణలకు పోయి రావడము, తర్వాత మిథున్ రెడ్డి గారు కూడా విచారణ వరకు పోవడము, జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేయలే. ఇప్పుడు అది విచారణ దశలో ఉన్నది. ఇదే మాదిర ఫస్ట్ టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ అధికారం ఫామ్ చేయగానే టాప్ కేసెస్గా తీసుకున్నటువంటి వ్యవహారాల్లో ముఖ్యంగా ఈ టీటీడీలో, అదేవిధంగా ఈ తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందని చెప్పి ఈ కేసు తీసుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సిట్టు ఏదైతే ఉన్నదో ఓవరాల్గా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ పేర్లు బయటకు వెలికి తీయడము, వాళ్ళపైన కేసులు బుక్ చేయడం, ఆ రకాన్ని పోయినప్పుడు వీళ్ళు లాస్ట్కి సుప్రీంకోర్టు వరకు పోయి ఇది పార్షికంగాను అంటే ఒక ఫేవర్ మోడ్లో జరుగుతుంది, టీడీపీ వాళ్ళు రాజకీయంగా వెళ్తున్నారని చెప్పి వాళ్ళు ఆడ సుప్రీంకోర్టులో పిల్లేసుకోవడము. తర్వాత సుప్రీంకోర్టు వారి అంటే పెద్దన్న పాత్ర పోషించి ఏం చేశారంటే అక్కడ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సిబిఐ ఆఫీసర్ని ఇద్దరిని, ఇంకా ఈ ఫుడ్ సేఫ్టీ ఎవరైతే చేస్తారన్నా అంటే దానికి కూడా సంబంధించినటువంటి ఒక చీఫ్ ఆఫీసర్ని, మొత్తం ఈ 4 మందిని పెట్టి కమిటీగా పెట్టి ఏం చేశారంటే నిజంగా కల్తీ జరిగిందా లేదా అని వెలికి తీయమని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రానికి అయితే పంపించారు. వచ్చి ఎస్ కల్తీ జరిగింది అని వాళ్ళు విచారణ చేయడానికి, అంటే ఏదైతే కల్తీ జరిగిందా లేదా అని కనుక్కునే క్రమంలో కల్తీ జరిగిందనే క్లారిటీ వస్తుంది. అయితే ఏ రూట్లో జరిగింది, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదనేది ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళు కనుక్కొని సుప్రీంకోర్టు వరకు చెప్పాలా వాళ్ళకి సమాధానంగా. ఈ దశలో మీరు చెప్పేటువంటి ఈ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ పిఏని కూడా విచారణకు పిలిచారు. విచారణకు పిలిచినప్పుడు ఆయన చేసినటువంటి తప్పు బయటపడింది, అంటే కల్తీ జరిగినట్లు. ఆ విచారణలో భాగంగా తప్పు చేయడం అన్ని క్లారిటీ వచ్చిన దానివల్ల జైల్లో పెట్టేశారు అతన్ని. ఈ క్రమంలో ఇంకా ఏంటంటే నిన్న మునిగిన అక్సలు ఎందుకో అనుకుంటారు కదా వైసీపీ వాళ్ళు, ఇంకా నాకు అతనికి సంబంధం లేదని చెప్పేశారు వైసీపీ వాళ్ళు. అయితే ఎంత కవర్ చేసుకున్నా నిజం అనేది దాగదు, నిజం నిప్పు లాంటిది, అది దాగే ప్రశ్నే లేదు. అయితే ఈ విషయంలో అరెస్ట్ అయ్యాక ఆ మనిషికి మాకు సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. దీని గురించి వైవి సుబ్బారెడ్డి గారు రియాక్షన్ ఏంటి అనేది ఈరోజు వరకు బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే పార్టీ ఆయన్ని కాపాడుకోవడం కోసం ఎంతవరకు అయినా ఇది చేస్తుంది అన్నది. అవును, ఇది వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, లేకుంటే మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఈ వైవి సుబ్బారెడ్డి చాప కింద నీరులాగా ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నట్టే ఉంటాడు, కానీ దేశ స్థాయిలో కాంటాక్ట్లు మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డికి వీళ్ళు వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా కూడా టీటీడీలో వాళ్ళకు బోర్డు చైర్మన్ గాను, లేకుంటే జేఈఓ గాను ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు ప్రధానమంత్రి సైతము ఇక్కడ తిరుమలని విజిట్ చేసినప్పుడు వీళ్ళు పక్కన ఉన్నారనమాట, ప్రోటోకాల్ మాదిర. అట్టా అంటే ప్రధానమంత్రిని వీళ్ళు ఏంది అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, కానీ దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్ కావచ్చు, లేకుండా ఉంటే పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకుండా ఉంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ప్రతి రాష్ట్రానికి సంబంధించి వీళ్ళు వ్యాపార లావాదేవీలు నడపడానికి జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుల్లాగా పనిచేశారనమాట. సో ఈ వైవి సుబ్బారెడ్డి మీరు చెప్పినట్టు అతను పిఏ అరెస్ట్ అయ్యేదానికంటే ముందు చెప్పచ్చు కదా, ఏది అతను విచారణ పిలిచారు, ఏమన్నా చేసుకోండి, నా పేరు బయటకు వచ్చినప్పుడు అడగండి అన్నారు కదా. అది ఉండదు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాడు నాకు ఆయనకి సంబంధం లేదని. అరెస్ట్ చేస్తున్నారంటే ఆయన చేసినటువంటి తప్పు బయటపడినట్టే ఆల్రెడీ. ఆ బయటపడినప్పుడు ఈయనకి బిందికి ఆడొస్తుందని చెప్పి ముందు జాగ్రత్త చర్యలుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఒక లాజిక్ అన్నా ఈ సిట్టు ఏదైతే మనం చెప్తున్నామో కేంద్రానికి సంబంధించినటువంటి అదే ఈవెన్ సుప్రీంకోర్టు పరిధిలో తీసుకొచ్చినటువంటి సిట్టు ఈవెన్ వైవి సుబ్బారెడ్డి
వాళ్ళ పిఏ తప్పు చేశాడని బయట పెట్టారు. కానీ వైవి సుబ్బారెడ్డి తప్పు చేసినాడా లేదా కనుగొనడానికి ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడమో లేదంటే విచారణ పిలిచి బొక్కలో దోసేయడమో ఇలా చేస్తే వీళ్ళు మళ్ళీ కింది దిగు కోర్టులు పోవడమో లేకుంటే తర్వాత హైకోర్టు పోవడమో, కాబట్టి ప్రభుత్వం కావచ్చు లేదంటే సంస్థలు తప్పు అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏమడిగినారంటే, సార్ మీ యాక్సిస్ బ్యాంక్ యొక్క ఖాతా లావాదేవీలు ఏదైతే ఉన్నాయో నీతో పాటు మీ సతీమణి గారికి ఇవ్వండి అని అడిగినారు ఈ సిట్ అధికారులు. ఇమ్మీడియట్గా ఈ గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు దడుకుంటారు కదా, ఆ రకాన్ని ఈయన ఏం చేశాడంటే డైరెక్ట్గా మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సార్ నాకు వ్యక్తిగత లావాదేవీలు ఉన్నాయి, దాంట్లో ప్యూర్లీ పర్సనల్ అది నేను బయట పెట్టేదానికి అవదన్నాడు. ఎవరు? మన వైవి సుబ్బారెడ్డి. అంటే ఎంత తప్పు చేయకుండా అంటే ఏమున్నదన్న బ్యాంక్ స్టేట్మెంట్లో బయట పెట్టేదానికి నేను మహా అంటే నీకు డబ్బులు పంపించాను, లేకుంటే మంచికి చెడ్డకి ఇంట్లో వాళ్ళకో వీళ్ళకో పంపిస్తాను. దాంట్లో ఇంక వ్యక్తిగతం ఏముండదు, నువ్వు అన్యాయంగాను అక్రమంగాను అవినీతి పరంగాను డబ్బులు సంపాదించుకుంటా ఉంటే ఆయన తప్పు చేశాడని చెప్పి ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళ భారీ బ్యాంక్ స్టేట్మెంట్ గురించి అడిగినప్పుడే బయటపడిపోయింది ఆయన కథ. పూర్తిగా వ్యక్తిగతం అన్నప్పుడు దాంట్లో ఖర్చులే ఉంటాయి. అయితే నీ ట్రావెలింగ్ ఖర్చులు లేకపోతే ఇంట్లో ఖర్చులు లేకపోతే ఏమైనా చిన్న చిన్న ట్రాన్సాక్షన్లు సరే ఆయన ఏదో చైర్మన్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలకు సంబంధించి లేకపోతే ఆయనకు వచ్చిన ఆదాయం సంబంధించి ఉంటాయి. దాన్ని బయట పెడితే భయపడాల్సిన పని ఏంటి అంటే శారదాపీఠం అని ఆయన శారదాపీఠానికి సంబంధించినటువంటి అధిపతి ఎట్టబోయినాడో ఎవరికి తెలీదు, రాష్ట్రాన్ని వదిలి పారిపోయినాడు. అయితే శారదాపీఠానికి గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నుంచి భూములు కేటాయించడము అంటే వీళ్ళు అంటే క్విట్ ప్రోక్ అంటారు చూడండి, ఇక్కడ వీళ్ళకైనా భూములు కేటాయిస్తే వైజాగ్లో కూడా అంటే శారదాపీఠానికి సంబంధించి భూములు కేటాయించారు. నేను అంటాను దేశవ్యాప్తంగా వీళ్ళు లాబింగ్ నమ్ముకున్నారు. రాష్ట్రం ఎట్టపోయినా సరే ఈ భూములు ఎవడు తినేసినా సరే ఈయన మనం వీళ్ళకి భూములు ఇచ్చినామంటే పలానా చోట పలానా బొగ్గులు గనుల విషయంలో 20% ఈ యొక్క పెద్ద తలలకు వచ్చే విధంగా వాళ్ళు డీలింగ్లు అయిపోతాయి. ఇటువంటి పెద్ద తలను పెట్టుకుని ఆ మాదిరి చేశారు. రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా శారదాపీఠానికి దాదాపు 3.5 ఎకరా ఒకసారి, 1.5 ఎకరా ఒకసారి, 1 ఎకరా 40 సెంట్లు మరోసారి ఈ రకాన్ని కేటాయించుకుంటూ వచ్చారు. అదే తంతు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏంద్ర సార్కి దత్తపుత్రుడు అని ఇన్నిసార్లు ఎందుకు నెమరేస్తున్నాడు రా అనుకుంటే దాన్ని లాజిక్ బయటికి తీస్తే అర్థమవుతుంది. నిజంగా దత్తపుత్రుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పలానా శారదాపేట అధిపతికి దత్తపుత్రుడు. ఆ రకాన అంటే ఏది ఏ పని చేస్తా ఉన్నప్పుడు కూడా అంటే పెద్ద పనులు చేసేటప్పుడు ముందు ఈ భూములు ఏమన్నా ఎవరికైనా సంబంధించినట్టే ఎవరికైనా క్వశ్చనరీ ఉన్నదని చెప్పి భూముల వ్యవహారం కానీ లేకుండా ఉంటే ఏమైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కానీ లోకల్ పేపర్లో ప్రకటన ఇస్తారు. లేకుండా ఉంటే ఈ టీటీడీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ పాలక మండలిలో డిస్కస్ చేయాలా, అందరి యొక్క ఆమోదం ఉంటే అప్పుడు కేటాయించాలా. ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కేటాయిస్తారు వీళ్ళు? సరే అది చేశారు, ఏది వాళ్ళు హిందువులు కాబట్టి శారదాపీఠానికి సంబంధించిన వాళ్ళు. కానీ ఆడేం చేస్తున్నారు, వ్యాపార లావాదేవీలు ఈ మొదలు పెట్టారు. ఆడని అర్థం కాల అంటే టీటీడీలో ప్రతి ఒక్కటి తప్పులు చేస్తూ వచ్చారు. బొమ్మల కరుణాకర్ రెడ్డి కావచ్చు, పలానా వైవి సుబ్బారెడ్డి కావచ్చు అని చెప్పి. ఇది కాక మన పలానా లడ్డు వ్యవహారం కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ నుంచి తర్వాత ఈవెన్ తమిళనాడులో ఒక చోట డంప్ చేసి ఏదైతే కల్తీ నెయ్యి వాడినారని చెప్పినారో అది జీవాల కొవ్వు వాడినారా ఏది వాడినారని చెప్పి ఆల్రెడీ సిట్టు పరిధిలో ఉన్నది, అది మన కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు. అయితే ఆల్రెడీ పూర్వం ఉన్నటువంటి ఏదైతే డైరీ ఉన్నదో నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు కర్ణాటకకు సంబంధించినటువంటి డైరీ ఉన్నదో నందిని డైరీ దాన్ని కూడా పూర్తిగా ఆ యొక్క పర్మిషన్స్ క్యాన్సిల్ చేసేసి బోలే బాబా డైరీ అంట ఇక్కడ వాళ్ళ ఊరు ఉండదు పేరు ఉండదు ఆ డ్యాన్ నుంచో తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ ఇంప్లికేట్ అవుతుంటాయి. ఉన్న పళ్ళంగా అతను ఏమంటాడో సార్ 5 లక్షలు ఉన్నది పంపిస్తున్నానంటే పలానా ఎన్ని రోజులు వాళ్ళ పిఎల్ని లేకుండా వాళ్ళ చెంచాలు ఎన్ని రోజులు నమ్ముతారో ఏసీఎల్ అని చెప్పి అంటే అరగని తేపులకి ఆకలి తేపులకి చాలా తేడా ఉంటుంది అన్నట్టు ఇతనివి అరగని తేపులు అనమాట. ఆడ జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు నేను ఖచ్చితంగా సీఎంగా ఉంటాననేటువంటి భరోసాలో ఉన్నాడు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మ్యాక్సిమం ఎంత అవుతుందన్నా 30 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా కూడా 121 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇంకా 10ది ఏమవుతుంది 100 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇంకొక 7-8 కూడా పెరిగి 93 ఎమ్మెల్యేలతో అయినా సరే ఆయన సీఎం అయ్యి కూర్చునేటువంటి అవకాశం ఉండింది. అంటే నేనంటే ఏంటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం అనే విధంగా యావత్ ప్రజల్లో కూడా ఆ విధంగా పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే డబ్బుతో మేము కొనేయగలుగుతాం కదా అని చెప్పి ఆ పోర్ట్రేషన్ జరిగింది. కాబట్టి వీళ్ళు మమ్మల్ని ఏ వ్యవస్థలో ఏమి చేయలేవులే అని చెప్పి ఆ మొత్తం ఆధీనంలో పోయి చేసినటువంటి తప్పు మీద తప్పు టికెట్లు అమ్ముకోవడం కావచ్చు లేకుండా ఉంటే వీళ్ళతో టచ్లో ఉన్నటువంటి అదే రోజా గారి వ్యవహారాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా డబ్బు తగినంత దోచేసుకున్నారు. ఇవన్నీ బయటపడతాయని చెప్పి ఆయన ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొంగకుంటా ఉన్నాడు. అయితే ఈ
చిన్న అప్పన్న అనే వ్యక్తి ఎవరినైతే మొన్న కేసులో అరెస్ట్ చేశారో ఆయనకి వైవి సుబ్బారెడ్డికి అసలు సంబంధం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వ్యవహారంలో పలానా నవీను, పలానా బాలాజీ అని ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటున్నాడు, వాళ్ళకి నాకు సంబంధం లేదంటున్నాడు. ఒకటి పలానా నవీను బాలాజీని అరెస్ట్ చేసేటప్పుడు పూర్తి స్థాయి ఆ ఫోన్ కాల్ ట్రాన్సాక్షన్స్ చూసినా కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి పెట్టున్నాడు. ఒరే యాడికైనా తప్పించుకొని పోండ్రా అని. దాదాపు మధ్యప్రదేశ్కి పోయినారు వాళ్ళు. మధ్యప్రదేశ్కి పోయి వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతే వీళ్ళ కర్మగాలి ఆ టైంకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిపోయినాడు. ఆ టైంకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిపోయినాడు. వాళ్ళకు డబ్బులు ఖర్చులు నిమిత్తం డబ్బులు లేకుండా ఉంటే వీళ్ళ నాయన వాళ్ళతో కాంటాక్ట్ అయితే, అంటే వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తులతో కాంటాక్ట్ అయితే అప్పుడు బయట విషయం ఏది మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందిరా అని చెప్పి. ఎందుకంటే ఆ ఫోన్ కాల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తారు. పలానా పిఏ ఏదైతే మనం వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించి మనం మాట్లాడుతున్నామో ఆయన అంతకుముందు ఫుటేజ్ తీసినా కనిపిస్తూనే ఉంటుంది. ఇది తప్పించుకుంటే మీరు స్టార్టింగ్లో మనం అన్నట్టు అరచి అడ్డపెట్టి సూర్యకిరణాలు ఆపలేమంటారు కదా, ఆ రకాన పలానా పిఏ ఇతనికి అనున్యాయుడు. పిఏ అనేది కేవలం పేరు కోసమేనా, ఏదో ఏమన్నా అన్న ఇదో ఎన్ని అయినాయి అని చెప్పి పేపర్లో రాసుకొని ఈయనకు నెక్స్ట్ షెడ్యూల్ ఎందుకు గుర్తు చేసేది ఆయనకే కాదు, పలానా పెద్ద వ్యక్తులతో మాట్లాడించేదానికి కూడా ఆ పిఏ ఉపయోగపడతాడు. ఆ పిఏ ఇప్పుడు ఏదైతే కలుగులో ఉన్నాడో ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టడం వల్ల మొత్తం ఇప్పుడు బయటపడే అవకాశం ఉన్నది. అయితే ఈ పెద్ద తలకాయలు చేసే అక్రమాలలో కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు అయితేనేమి, ఈ పిఏలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు అయితేనేమి బలవుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇది ఫ్రమ్ రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఏ వ్యవహారంలో ఆ కుటుంబంతో పెట్టుకుంటే వేరే బాగున్న రోజులు ఒకరోజు చికెన్ బిర్యానీ తింటాడు, ఒకరోజు పలానా అపోలో ఫిష్ తింటాడు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక 5-6 రోజులు పోయినాక తిని 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 ఏదో బలిసి ఆఖరి రోజు కోయడానికే తినిపించినట్టు అవుతుంది. ఏంటంటే పాము తన పిల్లల్ని తాను ఎట్ట చంపుకుంటుందో వీళ్ళ వ్యాపార లావాదేవీల కోసం, బినామీల కోసం ఇట్లా టోళ్ళని వాడుకొని ఏదంటే ప్రభుత్వంలో ఉన్నారు అంత టైం ఉండదు కాబట్టి వీళ్ళని ఇంప్లీడ్ చేసి డబ్బులు సంపాదించమని ఏదో వీళ్ళ రూట్లో పెట్టేస్తారు. మద్య స్కామ్ అనేది సాధారణమైన ఉదాహరణ. కానీ దొరికిన రోజున వీళ్ళందరూ బొక్కలేకపోతారు కానీ వీళ్ళు శిక్షార్హులు అవుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందా, ఇవన్నీ లింకప్ దాటుకొని రావాలంటే ఇంకో 30 ఏళ్ళు పడుతుంది. ఆయన పైన ఉన్నటువంటి కేసులు గత 12 ఏళ్ళ నుంచి ఎటు పోలా ఎటు తేలా ఏమి కాదన్నా. వీళ్ళందరికీ సంబంధం ఉన్నా కూడా వీళ్ళకు అడుగులకు మడుగులు ఎత్తిన వాళ్ళకే బొక్కపడుతుంది తప్ప మరో విషయం అంటూ జరగదు. అంటే మనం దూరం నుంచి చలి కాల్చుకోవచ్చు కానీ మంటల్లో చేతులు పెడితే ఆ రకాలు ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో పెట్టుకుంటే. అయితే కల్తీ మద్యం కేసు అంతిమానికి వచ్చిన సమయం వచ్చిందని అనుకుంటున్నాం. అయితే చూద్దాం, ఇంకా ఈ కేసు కంప్లీట్గా ఎంక్వైరీ పూర్తయ్యి ఇదే టైంకి ఎంతమంది అరెస్ట్ అవుతారో, ఇంకా మనం ఎంత వరకు ఇది చూడవలసి వస్తుందో చూద్దాం. రైట్ అండి, నమస్తే, ధన్యవాదాలు.